ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనం ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజలముగా ఉన్నాము అని మనం గుర్తించాలి. లేకపోతే మీరోళ్ళు అంటే మేము పలానా కులపోళ్ళం అని చెప్తున్నారా అని మీ మనసులో ఉందా? అని మీరు విశ్వాసం ఉంచుతున్నారా? అని మీరు సంతోషిస్తున్నారా? అని మీరు గర్వపడుతున్నారా? అని మీరు ధైర్యంగా ఉన్నారా? నిశ్చయంగా నరకానికి వెళ్తారు మీరు. ఎందుకంటే అది విగ్రహానికి చెందినది, అపవిత్రతకు చెందినది. అందులో అనేకమైన కల్మషములు ఉన్నాయి, అపవిత్రత, దుర్మార్గతలు ఉన్నాయి. ఏ విధముగా జీవము గల దేవునికి దానికి కలుస్తుంది? కలవదు. కాబట్టి మనం దేవుని యొక్క విలువైన ఆయన సొత్తు, ఆయన ప్రజలము అయి ఉన్నాము అని మనం గమనించాలి. దేవుని బిడ్డలము అని మనం విశ్వసించాలి, అంతే. అంతకంటే హయ్యర్ హానర్ డిగ్రీ ఇంకేదైనా ఉందా అండి? లేదు. మనం యాత్రికులము, పరదేశులము అయి ఉన్నాం. ఈ లోక దేశులము, ఈ లోకవాసులము కాదు, పరదేశులము. కాబట్టి మనము శరీరాశలను విసర్జించి జీవించాలి. కానీ మన సంగతి ఉల్టా అయిపోయింది. శరీరాశల కోసమే ప్రభునందు భక్తి, శరీరాశల కోసమే ఉపవాస ప్రార్థనలు, శరీరాశల కోసమే అన్ని, ఆ శరీరాశలనే చూపించి ప్రజలను వారి వెంట ఈడ్చుకొని వెళ్తున్నారు తోడేళ్ళు, అబద్ధ ప్రవక్తలు. ఎంతకాలం ఉంటాయి? దేవుడు చెప్తున్నాడు సత్యము, ఈ లోకమును దీని ఆశలతో కూడా గతించిపోను. మనము కూడా ఎన్ని రోజులు బతుకుతామో మనకు తెలియదండి. ఈరోజు రేపు కూడా గ్యారెంటీ లేదు. అలాంటి మనము జాగ్రత్తగా లేకపోతే తర్వాత ఎటెళ్తాం? ప్రభు మనకు చెప్పిన హెచ్చరిక, జాగ్రత్త, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలండి. దేవుని వైపు చూచి ఆయన నక్షత్రమైన వాక్యమును మనం వెంబడించాలి. ఇప్పుడు ఆయనను మనం అనుసరించాలి. ఆ ప్రభు మాటను మనం అనుసరించాలి. ఆ ప్రభు మాట వెనకాల వెళ్ళాలి. ఆ యేసు వెనకాల వెళ్ళాలి. ఆయన పాదములను అనుసరించాలి. ఆయన అడుగుజాడలను అనుసరించాలి. అప్పుడు తిన్నగా మనం పరలోక రాజ్యం చేరతాం, మోక్షం చేరతాం, దేవుని సన్నిధిలోకి వెళ్తాం. ఈ లోకంలో అనుదినం మనం దేవుని సన్నిధికి మనం దగ్గర ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం, ఆయనలో జీవిస్తాం. ఆయన ద్వారా మనం రక్షణ పొందుతాం, రక్షణానందం కలిగి ఉంటాం. మనం రక్షించబడిన వారమై అనుదినం జీవించాలి. పడుకోవాలి, ప్రొద్దునే లేవాలి, మళ్ళీ రాత్రికి ఆ రక్షణ దినం అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ లేచిన వెంటనే మళ్ళీ రక్షణ దినం. రక్షించబడిన వారై లోపలికి వచ్చుచు, బయటికి వెళ్ళొచ్చు, మేత మేయచ్చు, ఆత్మీయంగా జీవిస్తూ, ఆత్మీయంగా సిద్ధపరచబడి ఆయన కాపరి అయిన, ఆయన బలిష్టమైన సర్వశక్తి గల హస్తాలలో మనం జీవించడం, ఇది రక్షణ. యేసయ్య మనకు తెలియజేశాడు.